ఈరోజు కూచిపూడి మేకప్ ఎలా వేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్గా మాయిశ్చరైజర్ నేనైతే సాఫ్రాన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. మీరు ఎవరిదైనా యూజ్ చేయొచ్చు కంపెనీ. నీట్గా నెక్కి ఫేస్కి అప్లై చేసుకుని మొత్తం సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. డ్రై అవనివ్వాలి. తర్వాత సన్ స్క్రీన్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. అది కూడా నీట్గా ఫేస్ నెక్ మొత్తం అప్లై చేసుకుని డ్రై అవనివ్వాలి. మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీరు కోటేశ్వరులు కాదు, నాతో రెండు, మీకు అమ్మానన్న లేదు. తర్వాత కన్సీలర్ యూజ్ చేయాలి. మీ స్కిన్ టోన్ బట్టి ఫస్ట్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ మొత్తం కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ పాయింట్స్ మీద కవర్ చేయాలి. నోస్ మీద కూడా. తర్వాత బ్రౌన్ అనేది మన ఫోర్ హెడ్ మీద వైట్ మధ్యలో బ్రౌన్ చుట్టూ పెట్టాలి. దాన్ని నీట్గా స్మచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్వైబి వాళ్ళది ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. And please excuse for the background noise. తర్వాత కాంపాక్ట్ కాదు, ప్యాన్ కేక్ కానీ మీ దగ్గర ఉన్న డార్క్ ఫౌండేషన్స్ ఏవైనా అప్లై చేయొచ్చు. నా దగ్గర ఉన్న లాక్మీ ఫౌండేషన్ని నేను అప్లై చేస్తున్నాను. చాలా థిక్గా అప్లై చేయాలి ఫౌండేషన్ అనేది, లేదంటే మేకప్ లుక్ అనేది రాదు. ఇవన్నీ మన ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్ ద్వారానే నేను వీడియో చేయడం అనేది జరిగింది.
న్యూ లోషన్ వాడండి. లోషన్ ఒకసారి వాడండి, రోజంతా ఉంటుంది. న్యూ లోషన్ కేవలం 20 రూపాయల్లో మీ లోషన్కి తగ్గకూడదు. కొంచెం డ్రై అవనివ్వాలి ఫౌండేషన్ డబల్ కోటింగ్ వేసిన తర్వాత. డబల్ కోటింగ్ అంటే లాక్మీ వాళ్ళది కాదు, ఎన్ఐబి వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోటింగ్ నేను లాక్మీ వాళ్ళది పెట్టాను. సో డ్రై అవనివ్వాలి. నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్. సేమ్ నెక్కి ఫేస్కి కూడా అప్లై చేయాలి. సేమ్ యాజ్ ఫౌండేషన్ కూడా. నెక్కి వేసిన క్లిప్ మిస్ అయింది, సో అందుకే ఫేస్కి వేసింది మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఐ షాడో. నేను లైట్ పింక్ యూజ్ చేశాను. గొప్ప మనసున్న వాడిని నెక్స్ట్ పింక్ గ్లిటర్ యూజ్ చేస్తున్నాను. పింక్ గ్లిటర్ హైలైటర్. తర్వాత ఐలైనర్. ఫస్ట్ చాలా థిన్గా ఐలైన్ పెట్టేసి ఐబ్రో దగ్గర లాగి మీకు ఎంత కావాలంటే అంత లెంత్ లైన్ గీసుకుని దాన్ని బట్టి మీకు హాఫ్ ఆఫ్ ద ఐని ఆ లైన్ స్టార్టింగ్ నుంచి తీసుకువచ్చి మొత్తం షేడ్ చేసి కింద నుంచి కూడా సేమ్. సో మీరు మస్కారా వేసుకోవచ్చు కావాలంటే, పడిన వాళ్ళకి వేసుకోవచ్చు. నాకు మస్కారా అనేది పడదు, సో నేను అక్కడ వేసుకోవలేదు. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్. మీకు ఐ కింద దాకా రావాలి. మీకు ఏమైనా మిస్టేక్స్ వచ్చి ఉంటే కన్సీలర్తో లైట్గా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్కి జస్ట్ అప్లై చేసి స్పాంజ్తో టచ్ చేస్తే చాలు. తర్వాత బ్లష్ ఆన్. బ్లష్ ఆన్ అనేది వెరీ లైట్గా వేయాలి. నెక్స్ట్ లాక్మీ కాజల్ యూజ్ చేస్తున్నాను. మిగిలిన గ్యాప్స్లో ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ పొడుగు స్టిక్కరే యూజ్ చేయాలి. బొట్టు కింద పక్కన ఐబ్రోస్ పక్కన అలా 3 డాట్స్ పెట్టుకుంటే మీకు వీ షేప్ రావడానికి క్లియర్గా ఉంటుంది.
నెక్స్ట్ రెడ్ తిలకంతో వైట్ లైన్ కింద వి షేప్ గీసిన దాని కింద చిన్న డాట్ పెట్టాలి. మీరు కావాలంటే స్టిక్కర్ అయినా పెట్టుకోవచ్చు, చిన్నది రెడ్ స్టిక్కర్. నెక్స్ట్ రెడ్ లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. లిప్ లైన్ చేసిన తర్వాత బ్రష్తో నీట్గా స్మర్చ్ చేయాలి లోపలికి. అప్పుడు లిప్ మొత్తం సెట్గా ఉంటుంది. మీరు ఫింగర్తో అయినా చేయొచ్చు, నేను ఇక్కడ బ్రష్తో చేశాను. అండ్ నెక్స్ట్ ఐ షాడో కూడా మీ డ్రెస్ బట్టి వేయచ్చు. నాది పింక్ అండ్ బ్లూ కాబట్టి నేను పింక్ మాత్రమే వేశాను. ప్రతి కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ డ్రెస్ మీదైనా డార్క్ కలర్ మాత్రమే సెట్ అవుతుంది. నేను ఇక్కడ డార్క్ రెడ్ తీసుకున్నాను. And stay tuned.